when you got stuck up in certain problems, whatever the problem may be, చరణుభవంలో మొరపెట్టడం నేర్చుకోవాలి. చరణుభవంలో మొరపెట్టడం నువ్వు తెలుసుకోవాలి. వారు ప్రార్థిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆత్మతో ప్రార్థన చేస్తున్నారు, మనసుతో ప్రార్థన చేస్తున్నారు, ఆత్మతో పాడుతున్నారు, మనసుతో పాడుతున్నారు. చేస్తూ ఉంటే దేవుడు అట్లే ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తూ ఉన్నాడు. ఆ దేవుడు అందరు చెప్పండి, అకస్మాత్తుగా, అకస్మాత్తుగా, అకస్మాత్తుగా. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఉంటుంది సడన్లీ. నేను అనుకుంటాను పౌలుసిల్లు ఊహించి ఉండరు. మేము ఇలా చేస్తే భూకంపం వస్తుంది, ఇవన్నీ తొలగిపోతాయని కూడా ఊహించినారు వాళ్ళు. దావీదులాగా ఐ విల్ బ్లెస్ ద లార్డ్ అట్ ఆల్ టైమ్స్, మేము ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాం, మేము ఇశ్రాయేలు లాగా మేము సనగం, మేము సన్నుతిస్తాం, కీర్తిస్తాం, పొగుడుతాం, కొనియాడుతాం అని వారు దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తుంటే అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. ఎటువంటి భూకంపం అది? మహాభూకంపం, మ్యాసివ్ ఎర్త్క్వేక్. ఊరంతా రాలా, వీరిని ఏ చెరసల బంధించిందో ఆ చెరస. నేను చెప్తున్నాను వినండి, నీవు భాషలలో ప్రార్థన చేస్తూ పోతే నిన్ను ఏది పట్టుకుందో దాని పునాదుల్లోకి దేవుడు భూకంపాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ గొయ్యి నిన్ను పట్టుకొని ఉందో, ఏ చెరసాల నిన్ను పట్టుకొని ఉందో, ఏ రోగం నిన్ను పట్టుకుందో, ఏ అప్పు నిన్ను పట్టుకుందో, ఏ సమాజం నిన్ను పట్టుకుందో, నిన్ను బిగించి బొండలేసి బిగించి ఇక రా చూద్దాం బయటికి అన్నదో, భూకంపాన్ని పుట్టించి పునాదులు వణికేటట్లు చేస్తాడు. ఏ డోర్లు వేయబడ్డాయో మూయబడిన తలుపులన్నీ తెరుచుకుంటాయి. నీ ఒక్కని బంధకాలే కాదు. అక్కడ విషయం ఏంటంటే పౌలుసిల్లల బంధకాలు మాత్రమే కాదు, ఖైదీల బంధకాలన్నీ కూడా ఊడిపోయాయంట. అకస్మాత్తుగా అన్న సాక్ష్యం నీలో మొదలవుతుంది. ఎప్పుడు? ప్రార్థించచ్చు. ఫస్ట్ ప్రార్థన దగ్గర ఉన్నాం, మళ్ళీ కీర్తనల గురించి మనం మాట్లాడచ్చు.